ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలో కొత్త సమీకరణాలు తెరమీద కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నాగబాబు ఎంట్రీతో లెక్కలు మారిపోతున్నాయి. అక్కడ పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. వర్మకు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీ కూడా అమలు కాలేదు. ఈ టైంలోనే వర్మకు కొత్త ఆఫర్ సంచలనంగా మారుతోంది. దీనిపైన ఇప్పుడు వర్మ నిర్ణయం ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి పిఠాపురంలో నాగబాబు పర్యటన సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వర్మ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇక అటు ఏ హోదాలో నాగబాబు పిఠాపురంలో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే సమయంలో వర్మను కలుపుకుని వెళ్లకపోవడం మరో రచ్చగా మారింది. జనసేన ప్లీనరీ వేదికగా వర్మ పైన పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవి వర్మ మద్దతుదారులకు నచ్చలేదు. నాగబాబు పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం సీటును వర్మ త్యాగం చేసిన సమయంలో ఆయనకు తొలి విడతలోనే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి నుంచి పలువురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వగా వర్మకు మాత్రం దక్కలేదు. ఇదే సమయంలో వర్మను తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా వివాదం పైన అటు వర్మ ఇటు జనసేన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సమయంలోనే వర్మ సన్నిహితుల నుంచి అనూహ్య ప్రతిపాదన తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త నియోజకవర్గాలపైన ఇప్పటికే జిల్లాలో చర్చ మొదలైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. కూటమిలోని 3 పార్టీల నేతలు ఈ నియోజకవర్గాల పెంపు స్థానాలపైన భారీ ఆశలు పెట్టుకున్నారు. పిఠాపురంలో వర్మకు కంచుకోటగా ఉండగా కొత్త స్థానంలో పరిస్థితులపైన అంచనా వేయలేకపోతున్నారు. పవన్ గెలుపుకు సహకరించిన వర్మకు ప్రాధాన్యత లేకుండా స్పష్టత ఇవ్వకుండా చేయటం ఆయన మద్దతుదారులకు రుచించటం లేదు. దీంతో ఇప్పుడు వర్మ కొంతకాలం వేచి ఉండే ధోరణితో కొనసాగాలని భావిస్తున్నారు. జిల్లాలో రాజకీయంగా చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో వర్మ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సమయంలో టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది.